మా అన్నయ్య జాన్ వెస్లీ అని. ఇక ఒక గంటలో చనిపోక ముందు ఆయన దైవజనుడు, సేవకుడు, సంఘ కాపరి ఆయన దగ్గరకు వచ్చి అనేక మంది, ఇక మీరు చనిపోబోతున్నారు కదా, ఇంకా ఎందుకు మరి మేము యేసు ప్రభుని మేమెందుకు నమ్ముకోవాలి యేసు ప్రభుని అంటే ఆయన ఇచ్చిన సమాధానం, నేను కన్ను మూస్తే మహిమలోకంలో ఉంటాను. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇలాంటి వారి కొరకు ఆయన రాబోతున్నాడు. చనిపోయాడు మా అన్నయ్య. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఏమవుతుంది? లేపుతాడు ఆయన్ని. దేవునికి మహిమ కలుగును గాక. నేను చనిపోయిన రోజున మీ ఏడుపు మన ఇల్లు దాటి అవతలకి వినబడుద్ది అన్నాడు. నేను చనిపోయినప్పుడు ఇదిగో ఒక మంచి డ్రెస్సు, దేవుని సేవ చేస్తున్న ఒక డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్సుతో నన్ను సిద్ధపరిచి ఫలానా చోట నన్ను సమాధి చేయండి. ఇది క్రైస్తవ నిరీక్షణ. దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా బ్రతకాలి. నేను చనిపోయిన తరువాత నా మృత దేహము కూడా దేవుని పనిముట్టుగానే సమాధి చేయబడాలి. అది క్రైస్తవ నిరీక్షణ. యేసు ప్రభు చావు కోసం ముందుకు వెళ్ళాడు. అవునా? ఎవరిని వెతుకుతున్నారు మీరు? నజరేయుడైన యేసును. ఆయనను నేనే అన్నాడు. ఎందుకు వెతుకుతున్నారు వాళ్ళు? ఎందుకు వెతుకుతున్నారు? ఆయన్ని చంపడానికి వెతుకుతుంటే వెళ్ళి నేనే, వీరిని వదిలేయండి అన్నాడు. వారు భయపడుతున్నారు. ప్రక్కనున్న శిష్యులు వారికి నేర్పిస్తున్నాడు, మీరు నన్ను నమ్ముకున్నది నిజమైతే మీరు కూడా చావుకు ఎదురు వెళ్ళాలి. చావును ఓడించానని తెలిసి కూడా పండుగలు చేసుకుంటూ కూడా చావుకు వణుకుతున్నాడు అంటే మీ వలన కాదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మీ నిరీక్షణను లోకానికి కనబరచండి అన్నాడు దేవుడు. అన్యజనులు ఏ రీతిగానైతే చావును చూచి భయపడుతున్నారో, ఏడుస్తున్నారో, చావు తరువాత భవిష్యత్తు లేదు అని చెప్పి ఉంటున్నారో, మనము కూడా అలాగే ఉంటున్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవదూత పరలోకం నుండి వచ్చి యేసు ప్రభు మరణమును ఓడించి లేచాడు అని చెబుతున్నా. ఇన్ని గొప్ప మాటలు మనం వింటున్నాం ప్రతిరోజు. దానికి తగ్గట్లుగా మన జీవితాన్ని మనము నిర్మించుకుంటున్నామా? వింటాం, వెళ్తాం, పాతపాటే మరలా బయటికి వెళ్తే వాసన కూడా కనిపించదు, వినిపించదు. మన జీవితంలో అలా కనిపించకుండా, వినిపించకుండా మందిరానికి మాత్రమే పరిమితమైపోతే మన భక్తి జీవితం, పునరుద్ధానం మనకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహిమ లోకాన్ని చూస్తూ, ఆ మహిమ లోకానికి వెళ్ళిన యేసు ప్రభు యొక్క కల్వరి యాగాన్ని చూస్తూ, ఆయన యొక్క మరణమును చూస్తూ, సమాధిని చూస్తూ, ఆ సమాధిలో నుండి జయించిన యేసును చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. బోధించుకుంటూ, వినుకుంటూ వెళ్ళడం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. లోకానికి మనల్ని చూసినప్పుడు వీరికి ఏదో నిరీక్షణ ఉంది, అందుకే ఇలా బ్రతుకుతున్నారు అని చెప్పగలగాలి లోకము మనల్ని చూసి. యేసు ఆ నిరీక్షణ, అట్టి జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయన రెండవ మారు రాబోతున్నాడు. దాని మీద పునాది కట్టుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని కదా తీసుకుని వెళతాడు. ఇంతకు నేను ఆయనకు సంబంధించిన వ్యక్తినేనా? ఆయన వారు ఎవరు అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, లాభము, లాభము. చావులో లాభము చూపించాడు యేసు ప్రభు. పునరుద్ధారుడై చూపించాడు. అలాంటి లాభాన్ని వెతికే వారి దృష్టి పరలోకం మీద ఉంటుంది. అలాంటి లాభాన్ని వెతికే వారి దృష్టి, ఆ లాభం పొందుకోవడానికి నేనెలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆ లాభం నేను పొందుకోగలుగుతాను అని, ఆ లాభం పొందుకోవడానికి కావలసిన జీవితాన్ని తన అనుదిన జీవితంలో జీవిస్తూ చూపిస్తారు. అది లేని వారికి లాభము లేదు, అంటే పునరుద్ధానము లేదు, పరలోకము లేనే లేదు. ఎన్ని పండుగలైనా చేసుకో, ఎన్ని ఈస్టర్ పండుగలైనా చేసుకో, మరణంలో, చావులో లాభము చూడలేకపోతే నీకు నరకమే తప్ప పరలోకం ఉండదు. మరణంలో లాభాన్ని చూపించడానికి యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు.
ఇటు మాటలు దేవుడు మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్.